అందరికీ నమస్కారం. ఈరోజు అరకు ప్రాంతంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒక ప్రాంతం గురించి మనం మాట్లాడుకుందాం. షాక్ అవ్వకండి ఫ్రెండ్స్, ఏదో కొత్తగా ట్రై చేశాను. తగ్గించుకుంటే మంచిది. సో నేను చెప్తున్నది చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేవికాస్ వరల్డ్. సో మీరు అరకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటే కనుక ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. అదే మడగడ వ్యూ పాయింట్. సో ఇక్కడికి వెళ్ళడానికి అరకు నుంచి ఈ మడగడ వ్యూ పాయింట్కి రావడానికి 12 కిలోమీటర్స్ జర్నీ. అరకు నుంచి ఈ వ్యూ పాయింట్కి రావడానికి చాలా వెహికల్స్, ఆటోస్ ఉంటాయి. బట్ ఛార్జెస్ అనేవి 500 అబోవే ఉంటాయి, 600, 700 అలాగా. ఓన్ వెహికల్ ఉంటే ఇంకా బెస్ట్. ఈ జర్నీ అనేది మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే వెహికల్స్ ఓన్లీ నియర్ బై విలేజ్ వరకే వెళ్తాయి. అక్కడి నుంచి పై వరకు 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. బెస్ట్ టైమింగ్ ఏంటి అంటే బిఫోర్ 5 ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తూ ఆ స్నో ఉంటుంది, ఇంకా సూపర్ అంతే. సో ఆ పైకి వెళ్ళాక మనకు అక్కడ వాష్రూమ్స్ కానీ లేదా టెంట్స్ స్టేయింగ్ కానీ ఏమీ అవైలబుల్గా ఉండవు. సో పైకి వచ్చేసాక అక్కడ ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ట్రైబల్ దింసా డ్యాన్స్. నెక్స్ట్ వచ్చిన ఫ్యామిలీని చూడండి ఎంత కోఆర్డినేషన్గా ఉన్నారో. ఎస్, దిస్ ఈస్ ద ఫ్యామిలీ. చూడండి ఎంత బాగా నించుంటున్నారో ఫొటోస్కి. హలో ఫ్యామిలీ, స్మైల్ ప్లీజ్. అదండి వీళ్ళ కోఆర్డినేషన్ ఇలా ఉందన్నమాట. పైకి వెళ్ళాక దింసా డ్యాన్స్ బెస్ట్ పార్ట్ అన్నాను కదా, దాంతోపాటు ఇంకొక బెస్ట్ యాక్టివిటీ ఇది. వీళ్ళు మనకు నచ్చిన షేప్లో కుండలు, కప్స్, మగ్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. అరౌండ్ 50 to 100 రూపీస్ వరకు ఉంటుంది ఛార్జ్. ఇవే కాదు, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. పైకి వచ్చాక కొంతమంది ఫుడ్ తీసుకురాలేదే అని బాధపడకండి. పైన కాఫీస్, టిఫిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చూసారు కదా, బిఫోర్ 5 వస్తే వ్యూ ఇంత బాగుంటుంది. మనం ప్రకృతిని ఇంత దగ్గర నుంచి చూస్తే ఇంకా ఫీలే వేరంతే. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? అది అలా ఉంటుంది మరి ఆ ఫీల్. సో ఇక్కడ దింసా డాన్స్కి వచ్చేసరికి మనం కూడా వాళ్ళతో చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదా. సో మనం కూడా వాళ్ళతో చేయొచ్చు అండ్ వాళ్ళలాగా డ్రెస్సింగ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళే మనల్ని తయారు చేస్తారు. సో అబ్బాయిలకి అయితే 100 రూపీస్, అమ్మాయిలకి అయితే 200 రూపీస్. సో రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళతో కూడా డాన్స్ వేసుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా? లాంటి పదం పాఠశాలగా కూలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా? చవళిల జానతనం ఘట చూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు అంచులో తాగే చైత్రాలు బదులిచ్చేలా. మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా. సో ఏమాత్రం లేట్ చేయకుండా అర్జెంటుగా బ్యాగ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోండి. అలా వెళ్ళిపోతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ నేమ్ తెలుసు కదా, దేవికాస్ వరల్డ్. ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకు?